సో, చాలామంది స్టూడెంట్సు జేఎన్‌టీహెచ్ స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారండి. 4-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది అని జెప్పేసి. ఇంకా కొంతమంది 4-1 బీటెక్కు బాగా టఫ్ జరుగుతదంట కదా సార్! మా సీనియర్స్ చెప్పారు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి వీడియో చేయటం అయితే జరిగింది. సో, దానికి సంబంధించిన రిజల్ట్స్ అప్డేట్‌కి ఆల్రెడీ వీడియో పెట్టానండి నేను. అయితే ఐకార్డ్‌లో గాని, ఎండ్ కార్డ్‌లో గాని ఉంటే చూసుకోండి. లేదా ఛానెల్‌లోకెళ్ళైనా చూడొచ్చు. అయితే ఇప్పుడు పేపర్ వాల్యుయేషన్ గురించి బోయే ముందు అసలు ఏమేం కన్సిడర్ చేస్తారు ఏంటి అయి మొత్తం మాట్లాడుకుందాము. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలనుంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇక టాపిక్‌లో వెడితే మీ సీనియర్స్ చెప్పింది నిజమే. పేపర్ వాల్యుయేషన్ టఫ్ జరుగుతదంట కదా! అంటే టఫ్ జరిగింది. మీ సీనియర్స్‌కొచ్చేసరికి అంటే లాస్ట్ ఇయర్ సీనియర్స్‌కి కాదు. వాళ్ళకి ముందు సీనియర్స్‌కి. జనరల్‌గా ఏంటంటే అన్ని సెమిస్టర్స్‌లో గూడా 1-1, 1-2, 2-1, 2-2, 3-1, 3-2, 4-1, 4-2లో కల్లా గూడా ఈజీగా పేపర్ వాల్యుయేషన్ అసలు జరిగేది ఏదన్నా ఉంది ఏంట్రా అంటే అది 4-1 బీటెకేనండి. ఎందుకు ఈజీ అంటున్నాను అంటే, ఇక్కడ మీకు 3-2 వరకొచ్చేసరికి పాయింట్స్ లేని వాళ్ళున్నారనుకోండి, ఫస్ట్ క్లాస్ పాయింట్లు. వాళ్ళందరికి కూడా ఎక్కువ పాయింట్లొచ్చేది 4-1 బీటెక్‌లోనే. అయితే వీళ్ళు ఏంటంటే, ఎప్పుడూ ఈజీగా జరుగుతది గదా! అయితే 4-1 బీటెక్కు మీ సూపర్ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం టఫ్ జరగటం జరిగింది. దానికి గల కారణం ఏంటంటే, ఆ టైంలో కొంచెం క్లాస్ వర్క్ డిస్టర్బెన్స్ అవ్వటం. ఏంటంటే అప్పుడు క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ అనేది ఇంప్లిమెంట్ చేశారు ఒక నెల రోజులు. 1 అదే ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ వెళ్ళిన వాళ్ళకి ఒక 40 రోజులు ఆపారు. సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్‌కి వెళ్ళిన వాళ్ళకి ఒక 40 రోజులు ఆపారు. ఫోర్త్ ఇయర్‌ని టచ్ చేయలే. అయితే ఈ టెన్షన్‌లో ఏంటంటే వీళ్ళు ఈ ప్రాజెక్ట్‌లు మాట్లాడుకోవడానికి వెళ్ళటం, ఈ సెమినార్‌లు కండక్ట్ చేయడం. కొంతమంది ఏంటంటే వాటి మీద కాన్సంట్రేట్ చేయాలి. మమ్మల్ని కూడా డిటైన్ చేస్తారు. తర్వాత అనూహ్యంగా ఏమైంది అది లిఫ్ట్ చేసేసాడు. రిలాక్సేషన్ గూడా ఇచ్చాడు. ఆ తర్వాత రిలాక్సేషన్ గూడా కాకుంటే తీసేసాడు పూర్తిగా ఫోర్త్ ఇయర్‌కైతే. అయితే ఈలోపు ఇదంతా అయిపోయింది. రిజల్ట్స్ వచ్చినియి. ఇదయింది. సో, టఫ్ జరిగింది. మొన్న మీ సీనియర్స్‌కి లాస్ట్ ఇయర్ వాళ్ళకు పేపర్ వాల్యుయేషన్ ఈజీగా జరిగింది. మరి ఈసారి టఫా? ఈజీయా అంటే ఇక్కడ మీరు రాసేదాన్ని బట్టి ఉంటుందండి అక్కడ. ఏంటంటే ఏది పడితే అది రాసి కరెక్ట్ అనుకుంటే మాత్రం ఇవాళ రోజున అవ్వదు. ఓకేనా? సో, అది ఎలా ఉండాలి? రాసే దాంట్లో మీరు ఏ కీవర్డ్స్ రాసినా కూడా అది కీ పేపర్‌కి మ్యాచ్ అవ్వాలి. ఎలా పడితే అలా రాస్తా అంటే కుదరదు. అది రాసింది మీకు కాదు. పేపర్ వాల్యుయేషన్ చేసిన వాళ్ళకు అర్థం కావాలి. ఓకేనా? అట్లయితేనే ఇవాల్టి రోజున మీకు పాయింట్లు రావటానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? అయితే ఈసారి 4-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ నాకు తెలిసైతే బాగానే జరుగుతది. మీరందరూ గూడా మంచి పాయింట్లతో పాస్ అవుతారు. గ్యారంటీగా. సో, రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం. పోల్ కండక్ట్ చేస్తాం కాబట్టి. ఓకేనా? సో, కొంతమంది అడుగుతా ఉన్నారు. సార్ బాగా డిలే అయిపోయింది. ఇప్పుడు డిలే అయితే బాగా పేపర్ వాల్యుయేషన్ స్ట్రిక్ట్‌గా చేస్తారట కదా! ఇప్పుడు వచ్చిన క్వెషన్ పేపర్‌ని బట్టి ఇప్పుడు క్వెషన్ పేపర్ ఈజీగా వస్తే ఆహ్, పేపర్ వాల్యుయేషన్ టఫ్ చేస్తారట కదా! ఇయన్నీ నిజమేనా? అయన్నీ కూడా ట్రాషే. ఓకేనా? అలాంటిది ఏమి ఉండదండి. కంటెంట్ ఉంటే ఇవన్నీ కన్సిడర్ చేస్తాడు. ఓవరాల్‌గా ఇదండి.